దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీగూడలో దండారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మావల మండలం పరిధిలోని కొమరంభీం కాలనీలో సోమవారం జరిగిన దండారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దండారి ఉత్సవాలు 100 సంవత్సరాల నుండి వస్తున్న ఆచారమని కొనియాడారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేయగా ఆయన ఆదివాసీలకు దీపావళి దండారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఎమ్మెల్యే ఆదివాసీలతో కలిసి గుస్సాడి నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తనకు సమయం దొరికినప్పుడల్లా ఆదివాసీల సమస్యల గురించి చర్చించడం జరుగుతుందని గుర్తు చేశారు. కొమరంభీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, హైకోర్టులో కేసు కొలిక్కి వచ్చిన వెంటనే పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, పలువురు బీజేపీ నాయకులు ముకుంద, అశోక్ రెడ్డి, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ జాతి సందర్భాన్ని పురస్కరించుకొని కేబీ కాలనీకి ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించడానికి సహచర ఆదివాసీ సోదరులతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ జడ్పీటీసీ సభ్యులు మడవి రాజు గారు, వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అందరికీ సందర్భంగా మానవ జాతికి మూల కారణమైనటువంటి యొక్క ఆదివాసీ జాతి సమాజం ఎప్పుడు కూడా బాగుండాలని, ఆ సమాజంలో మేముండాలని గొప్పగా ఆలోచించేటటువంటి జాతి ఆదివాసీ జాతి. వందల వేల సంవత్సరాల నుండి పూర్వీకులు అందించినటువంటి యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని ఇంకా ఆధునిక యుగంలో కొనసాగిస్తూ అందరూ బాగుండాలనే ఒక గొప్ప ఆకాంక్షతో ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా గొప్పగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఆదివాసీ సమాజం. సంవత్సరం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆదివాసీ సమాజానికి రావాల్సినటువంటి హక్కులు, ఆదివాసీల సమస్యలు ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. నేను అనేక సందర్భాల్లో నాకు ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఆదివాసీల సమస్యల మీద, ఆదివాసీ సోదరులు పడుతున్నటువంటి